హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఏమి అంటే నా ప్లాంట్స్ అన్నీ 2 వీక్స్ అయిపోయింది, కేర్ లేకుండా ఉండిపోయాయి అనమాట. మేము సమ్మర్ వెకేషన్స్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము. ఇంకా కొంచెం వాటిని కేర్ చేద్దాము, కొంచెం ప్యాంపర్ చేద్దామని చెప్పి అన్ని ప్లాంట్స్ని ఒక దగ్గర పెట్టి మొత్తం ఆ ఏరియా అంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అన్నిటినీ కొంచెం మట్టి స్టిఫ్గా ఉండిపోతే ప్లాంట్స్ అంత మంచిగా గ్రో అవ్వవు కదా. కొంచెం మట్టిని లూజ్ చేసి మంచిగా పెట్టుకుందామని అన్ని ప్లాంట్స్ని తీసాను. సో ఇవైతే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ చూడండి, భలే ఉన్నాయి కదా అన్నీ. సో ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి కొత్త 2 ప్లాంట్స్ యాడ్ అయ్యాయి అని చెప్పి అవి కూడా తెచ్చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. చిన్న బాటిల్స్లో ఉండే ప్లాంట్స్ అన్నీ తీసి వాటర్లో అందాక అవి క్లీన్ చేసుకునే వరకు ఉంటాయని చెప్పి వాటర్లో పెట్టుకున్నాను అనమాట. సో ప్లాంట్స్ అంటే ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది కదా. ఇలా అయిపోయింది ఏరియా అంతా. నీట్గా క్లీన్ చేసేసి అన్నీ నీట్గా అరేంజ్ చేసేద్దాము. సో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అన్ని ప్లాంట్స్ని నీట్గా వాటి ప్లేస్లో వాటిని పెట్టేశాను అనమాట. చూడండి, చిన్న చిన్న ప్లాంట్స్ భలే ఉన్నాయి కదా. సో నచ్చాయా మీ అందరికీ కూడా? అలా అయితే ఒక లైక్ చేయండి. ప్లాంట్స్ని ఇంట్లో పెంచడం అంత ఈజీ అయితే కాదు, చాలా కేర్ తీసుకోవాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. ఎప్పటికప్పుడే ప్లాంట్స్ పెట్టిన ఏరియాని క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అలా స్పాట్స్ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజైతే నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఇవన్నీ చేయటానికి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.